అంతర్గా మండలంలోని బ్రాహ్మణపల్లి రైతు వేదికలో 17/4/2025 తేదీ రోజున ఉదయం 10 గంటలకు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది అని అంతర్గా మండల తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి, మండల స్థాయి అధికారులు, అన్ని శాఖల సిబ్బంది పాల్గొననున్నారు. కావున అంతర్గా మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, రైతులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారని, ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం యొక్క విధి విధానాలు, చట్టం యొక్క ప్రాముఖ్యత, భూమి హక్కుల భద్రత, భూ సమస్యల సత్వర పరిష్కారం, రైతుల మేలు కోసం ప్రజాపాలనలో చారిత్రాత్మక మార్పు మొదలగు విషయంలపై అవగాహన కల్పించనున్నారు. కావున మండల ప్రజలు భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టంపై ఏవైనా సందేహంలు ఉన్నచో నివృత్తి చేసుకున్నటకై ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని 17/4/2025 గురువారం రోజున ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును విజయవంతం చేయగలరని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్థానంలో కొత్తగా భూభారతి అనే పోర్టల్ను ప్రవేశపెట్టింది. ఇట్టి భూభారతి పోర్టల్ ప్రజలకు, రైతులకు అత్యంత ఉపయోగకరంగా, సులభతరంగా ఉండడానికి ప్రవేశపెట్టింది. కావున ఇట్టి భూభారతి పోర్టల్ ద్వారా రైతులకు అత్యంత మెరుగైన సేవలు అందుతాయని రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున తహసీల్దార్ అంతర్గాంగా నేను ఆశిస్తున్నాను. అలాగే ఇట్టి పోర్టల్ రూపొందించడంలో అహర్నిశలు కృషి చేసిన అధికారులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇట్టి భూభారతి పోర్టల్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో బ్రాహ్మణపల్లి రైతు వేదికలో భూభారతి గురించి అవగాహన సదస్సు మండలంలోని అందరూ ప్రజలు, రైతులతోని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంకు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ మండల నోడల్ ఆఫీసరు, మా ఆర్డీఓ గారు, తర్వాత మిగతా మండల లెవెల్ అధికారులు కూడా ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి రేపటి అవగాహన సదస్సు రైతు వేదిక బ్రాహ్మణపల్లిలో జరిగేది 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఇట్టి కార్యక్రమమును, అవగాహన సదస్సును విజయవంతం చేయాలని అంతర్గా మండల ప్రజలకు, రైతులకు విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే ఈ భూభారతి పోర్టల్ గురించి ఎలాంటి మీకేమైనా సందేహాలు ఉన్నా కూడా ఇక్కడ నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా, అందరూ హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.